దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనము తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఈ యొక్క మిషనరీ యొక్క పేరు క్రిస్టియన్ ఫ్రెడరిక్ స్క్వాచ్. ఇతను 1726 అక్టోబర్ 8న ప్రష్యాలోని బ్రాండెన్బర్గ్ నియోజకవర్గంలోని సున్నెన్బర్గ్లో జన్మించినారు. ఆయన యొక్క మినిస్ట్రీ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోని తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైన స్థలాల్లో ఆయన యొక్క మినిస్ట్రీ అనేది సేవ పరిచయం అనేది చేయడం జరిగింది. ఆయన యొక్క తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే అతని తండ్రి జార్జ్ స్క్వాచ్ మరియు అతని తల్లి మార్గరెట్ గ్రునెరిన్. ఒక స్క్వాచ్ యొక్క చిన్నతనం నుండి యవన దశ మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో అనేక మరణాల తర్వాత అతని తల్లి తన పసికందును క్రీస్తుకు అంకితం చేసి అతను క్రైస్తవ సేవ కోసం శిక్షణ పొందేలా చూసుకున్నాడు. అతని తల్లి అతని చిన్నతనంలోనే మరణించింది మరియు అతను మిస్టర్ హెల్ ఆధ్వర్యంలో సున్నెన్బర్గ్లోని వ్యాకరణ పాఠశాలకు వెళ్ళాడు. అతను కస్ట్రిన్ పట్టణంలో చదువుతో మెరుగుపడాలని ఆశించిన హిబ్రూతో పాటు లాటిన్ మరియు గ్రీకు భాషలను కొంత నేర్చుకున్నాడు. 1746లో అతను హల్లే విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ అతను మద్రాస్ మిషన్లో పనిచేసిన సుల్జ్ను కలిశాడు. సుల్జ్ తమిళ బైబిల్పై పనిచేస్తున్నాడు మరియు స్క్వాచ్ నుండి సహాయం కూడా కోరి ఉన్నాడు. బైబిల్ను ఆ భాషలోకి అనువదించడంలో సహాయం చేయడానికి తమిళం నేర్చుకున్న తర్వాత అతను భారతదేశానికి మిషనరీ కావాలనే ఉద్దేశాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన 1749 ఆగస్టు 8న కోపెన్హగన్లో సన్యాసం స్వీకరించారు మరియు ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ఇంగ్లాండ్లో కొంత సమయం గడిపిన తర్వాత 1750 ప్రారంభంలో భారతదేశం కోసం బయలుదేరినారు. తన యొక్క భారతదేశానికి వచ్చిన తర్వాత మినిస్ట్రీలో ఆయన పొందుకున్న శ్రమలు అనుభవాలు మనం చూసుకున్నట్లయితే అతను జూలై 30న ట్రాంకోబార్ ద్వారా తిరుచిరాపల్లికి చేరుకున్నాడు. కొంతకాలం ట్రాంకోబార్ అతని ప్రధాన కార్యాలయంగా ఉంది. కానీ అతను తంజావూరు మరియు తిరుచిరాపల్లికి తరచుగా సందర్శించేవాడు మరియు 1766లో తిరుచిరాపల్లికి మారాడు. ఇక్కడ అతను దండుకు చాప్లిన్గా వ్యవహరించాడు. అతను తన సాధారణ ఉపయోగం కోసం ఒక చర్చిని కూడా నిర్మించినాడు. 1761లో ఈస్ట్ ఇండియా కంపెనీ మందుగుండు సామాగ్రి డంప్లో పేలుడు సంభవించింది. ఆ పేలుడులో చాలామంది భారతీయ సైనికులు మరణించారు మరియు సైనికుల అనాథ పిల్లల కోసం ఆయన ట్రిచినోపోలిలో బిషప్ హెబర్ స్కూల్ను కూడా స్థాపించారు. మళ్ళీ 1763లో ట్రిచినోపోలిలో మరో మందుగుండు సామాగ్రి డంప్ పేలుడు జరిగింది. దీనిలో బ్రిటిష్ సైనికులందరూ మరియు వారి భార్యలు మరణించారు. సైనికుల్లో కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మరియు స్క్వాచ్ బ్రిటిష్ సైనికులు నిర్మించిన సెయింట్ జాన్స్ చర్చ్ యొక్క వెస్ట్రీలో ఒక పాఠశాలను ప్రారంభించాడు. తరువాత సైన్యం సరైన పాఠశాలను నిర్మించడానికి ఆర్మీ దండుకు ఆనుకొని ఉన్న 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చింది. ఈ పాఠశాలను బ్రిటిష్ సైనిక సిబ్బంది మరియు ఫ్రీమేసన్లైన పౌరులు నిర్మించారు. 1769లో అతను రాజా తుల్జాజీ స్నేహాన్ని పొందాడు. అతను ఎప్పుడు క్రైస్తవ మతంలోనికి మారకపోయినా తన మిషనరీ శ్రమలలో అతనికి అన్ని రకాల మద్దతు ఇచ్చాడు. తన మరణానికి కొంతకాలం ముందు అతను తన దత్తపుత్రుడు మరియు వారసుడు సెర్బోజీ విద్యను స్వాచ్కు అప్పగించాడు. స్వాచ్ యువరాజు ప్రిన్స్ పెడ్జోరి మరియు మరొక పెద్ద విద్యార్థి వేదనాయకం స్వాచ్కు బోధించారు. 1779లో స్క్వాచ్ మద్రాసులో నేటి చెన్నై బ్రిటిష్ అధికారుల అభ్యర్థన మేరకు మైసూర్ పాలకుడు హైదర్ అలీకి ఒక ప్రైవేట్ రాయబార కార్యాలయాన్ని చేపట్టాడు. హైదర్ కర్ణాటకను ఆక్రమించినప్పుడు స్క్వాచ్ శత్రువుల శిబిరం గుండా ఎటువంటి వేధింపులకు గురి కాకుండా వెళ్ళడానికి అనుమతించబడ్డాడు. 1784లో అతను తంజావూరులో ఒక ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు మరియు ఈ పాఠశాలను ఇప్పుడు సెయింట్ పీటర్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ అని పిలుస్తారు.
తిరుచిరాపల్లిలో 12 సంవత్సరాలు గడిపిన తర్వాత అతను తంజావూరుకు వెళ్ళాడు. అక్కడ అతను తన జీవితాంతం గడిపాడు. ఇక వ్యక్తి యొక్క స్క్వాజ్ యొక్క మరణం మనం చూసుకున్నట్లయితే సెర్బోజీ II సింహాసనాన్ని అధిరోహించడానికి ముందు అతను ఈ స్క్వాజ్ ఫిబ్రవరి 13, 1798న మరణించారు. తంజావూరులోని మహర్నోన్ బుచావడిలోని సెయింట్ పీటర్ చర్చ్లో ఆయనను సమాధి చేశారు. అతని సమాధిలో సెర్బోజీ II రాసిన ఒక చిన్న జ్ఞాపకం మరియు ఆంగ్లంలో ఒక ఎలిజీ ఉన్న సమాధి రాయి ఉంది. ఆయన తన జీవితంలో మన భారతదేశంకి వచ్చి అనేకమైన ఆయన పొందుకున్న పేరు ప్రఖ్యాతులు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ ఇతర ప్రొటెస్టెంట్ మిషనరీ కంటే స్వాజ్ ప్రత్యక్షంగా మత మార్పిడులను సాధించాడు. అంతేకాకుండా ముస్లింలు మరియు హిందువుల గౌరవాన్ని గెలుచుకోవడంలో అతను విజయం సాధించాడు. తంజావూరు రాజు మిషన్ చర్చ్లో జాన్ ఫ్లాక్స్మన్ చేత అమలు చేయబడిన ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. దీనిలో అతను మరణిస్తున్న మిషనరీ చేపట్టుకుని అతని ఆశీర్వాదం పొందుతున్నట్లు చిత్రీకరించబడింది. జాన్ బేకన్ చేత స్వాజ్కు ఒక స్మారక చిహ్నాన్ని చెన్నైలోని సెయింట్ మేరీ చర్చ్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంచింది. రామనాథపురంలోని స్క్వాజ్ హై స్కూల్ ప్రముఖ విద్యార్థులను తయారు చేసింది. వారిలో భారత మాజీ అధ్యక్షుడు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు.